తప్ప డాక్టర్ అనేవాళ్ళు లేరు. అట్లా కాదండి, ఆన్ కాల్ ఉండడం కాదు. నాకు ఒక్కటి చెప్పండి, మనకి పర్టికులర్గా డ్యూటీ టైమింగ్స్ ఎలా టైమింగ్. ఇప్పుడు మా కోర్టు ఉంది, 10:30 నుంచి మేము 5 వరకు పని చేయాలి, 2 నుంచి 2:30 మధ్యలో మేము భోజనం చేయాలి. అలాగే ప్రతి గవర్నమెంట్ సర్వెంట్కి వాళ్ళ పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయా ఉండవా? స్కూల్ టీచర్కి ఒక టైం, డాక్టర్ గారికి ఒక టైం ఉంటుందా లేదా? ఆ టైంలో మీరు ఇక్కడ ఎవరు ఉండకపోతే ఎలా? అంటే ఒకే డాక్టర్ అంటే అట్లా వేశారా మీరు డ్యూటీస్? అట్లని ఎలా సిస్టమ్ ఎలా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 38 మెంబర్స్ ఉన్నారు మీ లిస్టు ప్రకారం డాక్టర్స్. 38 మెంబర్స్ ఉంటే ఇంతమంది పేషెంట్స్ ఉంటే ఇదేం అడ్మినిస్ట్రేషన్? నాకు అర్థం కాక అడుగుతాను. ఇప్పుడు ఇక్కడ ఈ డాక్టర్ ఇక్కడ చూస్తున్నారు, అడ్మిషన్ లో ఉన్న ఎక్కడో వార్డ్ లో ఒక అడ్మిషన్ లో ఉన్న పేషెంట్ సీరియస్ అవుతుంది. ఈవిడ ఇక్కడ వీళ్ళందరినీ వదిలేసి అక్కడ పరిగెత్తేలోగా అక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు బిల్డింగ్ లో ఇంకా డాక్టర్ లేరు కదా. అది ఏదో నైట్ సార్ మీరు చెప్పేది. ఎక్కడైనా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే క్యాజువాలిటీలో కొంతమందిని, ఐసీయూలో కొంతమందిని పెట్టేసేసి, ఐసీయూలో పేషెంట్స్ ఉంటే వాళ్ళని పెట్టి, క్యాజువాలిటీలో ఉంటే వాళ్ళని పెట్టేసేసి నైట్ డ్యూటీలో ఇచ్చారు, ఇలా కాల్ చేస్తే వస్తారు అంటే ఒప్పుకుంటారు. కానీ డే టైంలో కూడా ఈవినింగ్ కూడా ఇంతమంది పేషెంట్స్ సఫర్ అవుతుంటే కూడా మీరు ఇంకొక డాక్టర్ గారిని పెట్టలేదంటే ఎట్లా సార్? అది సర్లేండి, మీ రూల్ ప్రకారం మీరు చేశారు. నేను కూడా ఒకసారి మీరు మీ ఆఫీషియల్స్ తోటి మీరు మాట్లాడుకోండి. నాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను వచ్చాను. పబ్లిక్ కూడా చెప్తున్నారు స్టాఫ్ చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారట, చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, లాంగ్వేజ్ కూడా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారని, డాక్టర్స్ ఎవరు ఉండట్లేదని, మెడిసిన్స్ ఇవ్వడం లేదని, అక్కడ పెద్ద క్యూ అని ఇంత చెప్తున్నారు. మరి ఒకసారి నేను ఒకటైతే చెప్తా సార్, మనం జీతం తీసుకుంటున్నాం, వాళ్ళందరూ మనకి వేస్తే మనం తీసుకుంటున్నాం. మనం తీసుకునే జీతానికి మనం న్యాయం చేయాలి. అది మాత్రం మీకు అదర్ సైడ్ ఏ బిజినెస్లన్నా ఉండనియండి, అది కాదు. మనం అగైనెస్ట్ రూల్ వెళ్ళడానికి లేదు. ఒకసారి అయితే ఆలోచన చేయండి. అది నేను కూడా చేస్తాను. మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు చేయగలిగింది మేము కూడా చేస్తాం. కలెక్టర్ గారికి కూడా నేను లెటర్ చెప్తాను. ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళని పెట్టింది గవర్నమెంట్ డాక్టర్లు. 2 గంటల కన్నా ఎక్కువ పని చేయరు మేడం. 2 గంటలు చేయగలి 10:30, 11 గంటలకు వస్తారు. 12:30, 12 లోపలనే వెళ్ళిపోతారు డాక్టర్. ఒక డాక్టర్ ఉండరు. డ్యూటీ మేడమా, డ్యూటీ సార్ ఒకరు ఉంటారు. ఏం చేయాలి? 20 మంది 30 మంది డాక్టర్లు ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.